అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాము. లేవికాండము 26వ అధ్యాయము 6వ వచనము, నేను నీకు క్షేమము కలుగజేసేదను. మరి దేవుడు సెలవిస్తున్నారు ఇక్కడ. దేవుడట మనకు క్షేమాన్ని కలుగజేస్తానంటున్నాడండి. అది మనం చేసే పనుల్లో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, మనము ఏ మార్గంలో మనం వెళ్ళినప్పటికీ ఆయన మనకి క్షేమాన్ని కలుగజేస్తానంటున్నాడండి. మరి పరిస్థితులను బట్టి కావచ్చు, మనం చేయబోతున్నటువంటి పనులను బట్టి కావచ్చు, మనం ఏ విషయంలో నేను భయపడుతున్నామా, కానీ ఆ భయాన్నంతటిని దేవుడు తీసివేసి క్షేమం మాత్రమే కలగజేస్తానని సెలవిస్తున్నానండి. మరి అట్టి కృప దేవుడు మన పట్ల కలిగి ఉండగా, మరి యొక్క వాగ్దానాన్ని మనం బలంగా హృదయానికి తీసుకొని ఆయన సన్నిధిలో విశ్వసించి ఈ వాగ్దానం మన కొరకే అని చేత పట్టుకుందామా? అపవాది ఎన్ని తలంపులు మనకై తలంచినా వాటన్నిటిని కొట్టివేసి క్షేమంని మాత్రమే దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.